హాయ్ అండి అందరికీ. లాస్ట్ వీడియోలో ఈ ఆర్గంజా లాంగ్ ఫ్రాక్ యొక్క కటింగ్ వీడియోని పోస్ట్ చేశాను కదండి. ఈ వీడియోలో స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇది 4 మీటర్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ 3 మీటర్స్ క్రేప్ లైనింగ్ యూస్ చేసి కుట్టిన ఫ్రాక్ అండి. సో ఇదైతే మనకి ఈ విధంగా వచ్చేసింది అనమాట. స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయాక ఫ్రంట్ అయితే స్టార్ నెక్ ఇచ్చేసి రఫుల్ హ్యాండ్స్ పెట్టి కుట్టాను. సో ఇప్పుడు మనము స్టిచ్చింగ్ లేకైతే వెళ్ళిపోదామండి. అందుకోసం అనేసి ఫస్ట్ నేను ఫ్రంట్ పార్ట్స్ అన్నీ కూడా బాడీ పార్ట్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాను. కింద మనకు ఫ్రాక్ పార్ట్స్ అన్నీ కూడా తీసుకున్నానండి. ఫస్ట్ అయితే లైనింగ్ తీసుకొని దీనికి కటింగ్ వీడియోలో చెప్పాను కదండి, నేను కింద అయితే కొన్ని జాయింట్స్ పడతాయి అని చెప్పేసి, పొడవు తక్కువ వచ్చింది కదా. సో అందుకోసం అనేసి నేను ఫస్ట్ జాయింట్స్ అయితే వేసుకుంటున్నాను. జాయింట్ పీసులు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా మనం కటింగ్ వీడియోలో చూసినట్టయితే. సో అవైతే ఫస్ట్ జాయింట్స్ వేసుకుంటున్నానండి. జాయింట్స్ ఒక కుట్టు వేసేసి ఇలాగే కుట్టు కూడా వేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే ఫస్ట్ అయితే అన్నీ కూడా నేను జాయింట్ చేసేసుకుందామని చెప్పేసి ఈ ఫ్రాక్ పార్ట్స్ అన్నీ కూడా జాయింట్ చేసేసి మనం కింద పీకో చేసి పక్కన పెట్టేసుకున్నాము అంటే మనకు ఈజీగా ఉంటుందండి. మళ్ళీ బాడీ పార్ట్స్ రెడీ చేసేసి ఒకేసారి ఈ ఫ్రాక్కి పార్ట్స్ అన్నీ కూడా అటాచ్ చేసేసుకోవచ్చు అనమాట. అందుకనేసి నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఈ బాడీ పార్ట్స్ అన్నీ కూడా బాడీ పార్ట్స్ అయితే పక్కన పెట్టేసుకునేసి ఈ ఫ్రాక్ పార్ట్స్ కింద పార్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ పీసులు కట్టేసి ఇవన్నిటిని కూడా ఫస్ట్ అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. చూడండి, ఇలాగా మనం పీస్ కట్టేసుకున్నాం కదా, ఇప్పుడు రెండు కూడా చూడండి సమానంగా వచ్చేసాయి. సో అదేవిధంగా మనకు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఆర్గంజా ఫ్యాబ్రిక్, దీనికి కూడా కొంచెము కింద అనేటివి పీసులు అనేటివి పడతాయండి. సో ఈ పీసు ముక్కలను కూడా నేను కటింగ్లోనే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, దీన్ని కూడా ఈ విధంగా అయితే ఫస్ట్ జాయిన్ చేసుకుంటున్నాను. ఓ వైపు తక్కువ ఉంటుంది కదండి, హైట్ అనేది తక్కువ ఉంటుంది. సో ఆ వైపు నుంచి మనము పీసులు పీస్ కట్టేసుకునేది కంప్లీట్ అయిపోతే మనకి కింద ఫ్రాక్ పార్ట్ ఉంటుంది కదా. సో ఈ పార్ట్ అనేది పీకో కూడా చేసి పక్కన పెట్టేసుకుంటే ఈజీగా కంప్లీట్ అయిపోతుందండి. అందుకనేసి నేను ఫస్ట్ ఇవన్నీ కూడా జాయింట్స్ వేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక కుట్టు వేసేసి ఇలా అనిగేలాగా ఇంకొక కుట్టు వేసేసుకునేసి ఈ కుట్టు వేసేసుకున్న తర్వాత మనము ఇలా ఫోల్డింగ్ చేసుకొని హెచ్చు తగ్గులు ఉన్న క్లాత్ను కటింగ్ చేసేసుకోవాలండి. పైన మనం నడుము దగ్గర కటింగ్ ఉంటుంది కదా, ఆ నడుము పార్ట్ని రెండింటిని కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే డబల్ ఫోల్డింగు హెచ్చు తగ్గులు చూడండి కింద మనకు కనిపిస్తుంది కదా, దాని మెజర్మెంట్ ప్రకారం పెట్టేసుకునేసి పైన ఉన్న క్లాత్ని మనం జాయింట్ చేసిన క్లాత్ని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ కొంచెం నాకు తక్కువ ఉంది, అందుకనేసి నేను ఇలాగా చిన్నగా కొంచెము గ్యాప్ ఉంది కదా, దానికి కూడా చిన్నగా ఇలా పీస్ అయితే కట్టుకుంటున్నానండి. సో ఇలాగనమాట ఇవి కట్టేసుకొని నీట్గా కటింగ్ చేసుకుంటే మనకు కింద ఫ్రాక్ పార్ట్లో ఈ పని అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో రెండింటికి కూడా అండి, రెండు మెయిన్ పీసులకి ఇదే విధంగా కుట్టేసుకోవాలి పీసులు అనేటివి. నేను ఫస్ట్ లైనింగ్ పీసులకి అయితే కట్టుకున్నాను కదా, ఇప్పుడు మెయిన్ పీసులకు కూడా కట్టేసి ఈ విధంగా హెచ్చు తగ్గులన్నీ కూడా నీట్గా లెవెల్గా ఒకసారి అంతా కూడా నీట్గా కటింగ్ చేసుకుంటున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు పీకో చేసుకోవాలండి. చూడండి, ఈ మిషన్కి నేను ఇది పీకో పాదం పెట్టేసుకునేసి ఈ విధంగా మొత్తం కూడా నేను కింద వైపు నుంచి ఈ ఫ్రాక్ వైపు కిందన అంతా కూడా పీకో వేసుకుంటున్నానండి. ఇది నేను ఒకసారి దూరంగా పెట్టి ఎందుకు తీస్తున్నాను అంటే ఈ మిషన్ గురించి నాకు ఒక సిస్టర్ అయితే కామెంట్ చేస్తుందండి. ఇది ఎలక్ట్రానిక్ ఫుడ్ పెడల్ కదా, దీన్ని మనము ఎలాగా యూస్ చేస్తాము అనేసి. సో అందుకనేసి నేను పూర్తిగా నేను పెడల్తో ఏ విధంగా ఆపరేట్ చేస్తున్నాను అనే దానికోసం అనేసి నేను ఇలాగా వీడియోని దూరం నుంచి అయితే కూడా చూపిస్తున్నానండి. ఎందుకంటే నేను ఏ విధంగా కాల్తో ఇలా యూస్ చేసి దీన్ని అయితే పీకో చేస్తున్నాను అనే దానికోసం అనేసి నేను వీడియో అయితే దూరం నుంచి పెట్టి తీశానండి. ఆ సిస్టర్ కోసమే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. చాలాసార్లు కామెంట్ చేసింది ఒక సిస్టర్ అయితే, మీ ఎలక్ట్రానిక్ మెషిన్ కదా ఇది, దీన్ని మేమేంటో ఏ విధంగా యూస్ చేస్తారు అనేసి ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. సిస్టర్కి అర్థం కాలేదంట. సో అందుకనేసి లాంగ్ వీడియో నేను దూరం నుంచి ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది చూపిస్తున్నానండి. నా దగ్గర అయితే 4 మిషన్స్ ఉన్నాయి. ఇది ఒక రకం అన్నమాట. నేర్చుకునే వాళ్ళు వస్తారు కదా, సో అందుకనేసి నేను 4 మిషన్స్ పెట్టుకున్నానండి. చూడండి, ఈ విధంగా అయితే నేను మొత్తం కూడా పీకో చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. అన్నిటికీ పీకో చేసి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రాక్ పార్ట్స్ అయితే. ఇప్పుడు చూడండి, వేరే మిషన్ మీద కూర్చున్నాను. ఇప్పుడు నేను బాడీ పార్ట్స్ని అయితే ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టేసుకునేసి ఈ విధంగా ఉల్టా మీద పెట్టేసి ఈ విధంగా అయితే ఫస్ట్ జాయిన్ చేసేసుకున్నానండి. ఇది బ్యాక్ పార్ట్.
బ్యాక్ పార్ట్ మొత్తాన్ని కూడా జాయిన్ చేసేసిన తర్వాత లైనింగ్ మిషన్తో జాయిన్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ను మొత్తాన్ని కూడా ఈ విధంగా నీట్గా కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్తోనే ఉంది కదా మనకు. సో ఈ ప్రిన్సెస్ కట్తో ఉన్నది కదా, దీన్ని కూడా నేను ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అంటే ఉల్టా వైపున ఈ లైనింగ్ పీస్ అనేది పెట్టేసి ఈ విధంగా జాయిన్ చేసుకుంటున్నాను. మొత్తం కూడా జాయిన్ చేసేసుకునేసి ఎక్స్ట్రా మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలండి. ఇలాగా ఇది ప్రిన్సెస్ కట్తోనే వచ్చేస్తుంది ఫ్రాకు. చూడండి, ఇలాగా మొత్తం కూడా జాయిన్ చేసేసి అయిపోయిన తర్వాత కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదే విధంగా దీనికి ప్రిన్స్ కట్కి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి 2 పీసులు అనేవి వచ్చేస్తాయి కదా. సో వాటిని కూడా మనము నీట్గా జాయింట్ అయితే చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత నీట్గా లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసిన తర్వాత లాస్ట్లో మనం అతికించుకోవాల్సి ఉంటుందండి. ఇలాగ మొత్తాన్ని చుట్టూ కూడా నీట్గా ముడతలు అనేటివి లేకుండా చెయ్యి ఇలా పెట్టేసుకుని అతికించుకున్నాము అంటే ముడతలు లేకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగా పెట్టేసుకున్న తర్వాత రెండింటిని కూడా నీట్గా చుట్టూ కూడా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలాగా ఇది 2 పీసులు కూడా నేను జాయిన్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ను మొత్తాన్ని కూడా కటింగ్ చేసుకుంటున్నానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు వీడియో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూశారు అంటే మీ ఫ్రాక్ను మీరే ఈజీగా కుట్టుకోవచ్చండి. ఇంతకుముందు నేను కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను కదా. 4 మీటర్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ని బాడీకి మొత్తానికి కూడా కిందకి కూడా జాయిన్ చేసి కుట్టాను. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్కి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ప్రిన్సెస్ కట్ కదా ఇది. ఈ పీసులను అయితే నేను జాయిన్ చేసుకుంటున్నాను. దీని మీద ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసుకున్నాను, తర్వాత డబల్ స్టిచ్ కూడా వేసుకుంటున్నాను. డబల్ స్టిచ్ వచ్చేలాగా ఈ విధంగా వేసేసుకునేసి జాయింట్ అయితే చేసుకున్నాను. చూడండి, ఇలాగా మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్కి 2 కూడా ప్రిన్సెస్ కట్ పీసులని ఈ విధంగా నీట్గా అయితే జాయిన్ చేసుకున్నానండి. జాయిన్ చేసుకున్న తర్వాత పైపింగ్ కోసము నేను డ్రెస్లో ఉన్నటువంటి బ్లూ కలర్ ఉంది కదా. సో ఈ క్లాత్ని అయితే తీసుకొని ఇదైతే నేను ఫ్రంట్ అయితే స్టార్ నెక్ ఉంది కదా, అందుకని స్ట్రైట్ పీసులనే కట్ చేసుకుంటున్నానండి. స్టార్ నెక్కే కాబట్టి మనకు స్ట్రైట్ పీస్ అయినా కూడా తిరుగుతుంది. సో అందుకనేసి నేను ఈ విధంగా స్ట్రైట్ పీస్నే తీసుకొని ఓ వైపు ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాక ఇలాగా నీట్గా ఫస్ట్ అయితే కుట్టుకుంటున్నానండి. తర్వాత నేను నీట్గా థ్రెడ్ పెట్టేసి థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకుంటాను. ఈ పీస్ అంతా కుట్టేసుకున్న తర్వాత 12వ నెంబర్ థ్రెడ్ పెట్టేసి ఇలా నీట్గా సన్నగా థ్రెడ్ పైపింగ్ని అయితే వేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి మనకు స్టార్ నెక్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ వస్తుంది. సో ఈ విధంగా నేను స్టార్ నెక్కి ఇలా నీట్గా స్ట్రైట్ పీస్తోనే థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకున్నాను. చూడండి, స్టార్ నెక్ అనేది నెక్ మనకు ఎంత బాగా కనిపిస్తుందో. థ్రెడ్ పైపింగ్ వేసినప్పటికీ కూడా మనకు నెక్ ఇలా కనిపిస్తుంది కదా. దీనికి నేను హెవింగ్ చేసే పని లేకుండా నీట్గా కింద క్లాత్ ఉంటుంది కదా ఎక్స్ట్రా, దానికోసం అనేసి నేను ఇలాగ డబల్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, ఇలాగ డబల్ స్టిచ్ వేసేసుకున్నాను కదా. ఇప్పుడు మనకు ఫ్రంట్ నెక్ అనేది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ నెక్ మొత్తం కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఫ్రంట్ పార్ట్కి వేసుకున్నాం కదా, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఇది రౌండ్ నెక్. దీనికోసం అయితే నేను క్రాస్ పీస్ని తీసుకొని ఇలాగా 1 ఇంచ్తో మడిపి కుట్టేసి దీనికైతే నేను చిన్న చూడండి రౌండ్ తిరిగే చోట చిన్నగా టక్స్ ఇచ్చేసుకొని దీనికి కూడా థ్రెడ్ పైపింగ్ వేసుకుంటున్నాను. దీనికి కూడా థ్రెడ్ పైపింగ్ వేసేసుకున్నానండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 కూడా థ్రెడ్ పైపింగ్ వేసుకున్నాక ఇప్పుడు చూడండి, నేను షోల్డర్స్ని ఇలా నీట్గా ఒకదాని వైపున ఒకటి పెట్టేసుకొనేసి నెక్కులు 2 ముందర వైపు సమానంగా వచ్చేలాగా పెట్టుకొని ఇలాగైతే నేను జాయిన్ చేసుకుంటున్నాను. ఇలాగా నీట్గా జాయిన్ చేసేసుకున్నాక చూడండి, షోల్డర్స్ 2 కూడా ఒకసారి నీట్గా జాయిన్ చేసుకోవాలి. ఇలాగ జాయిన్ చేసేసుకున్నాక ఇప్పుడైతే షోల్డర్ జాయింట్ అంతే కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనము హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. దీనికోసం మన దగ్గర ఇంతకుముందే మనం పీకో చేసి పెట్టుకున్నాం కదా. సో ఈ హ్యాండ్స్ అన్నీ కూడా నీట్గా ఒకసారి ఎక్స్ట్రా తగ్గులు ఏమైనా ఉంటే తీసేసుకునేసి 2 హ్యాండ్స్ని మనం ఒకేసారి జాయిన్ చేయలేకపోతే ఫస్ట్ అయితే కలిపి కుట్టుకోవచ్చండి. నేనైతే 2 ఒక దాని మీద ఒకటి పెట్టి జాయిన్ చేసేస్తాను. సో
సో బాడీ పార్ట్ మీద ఫస్ట్ కింద చిన్నదనేది కింద రావాలి, పెద్ద పీస్ అనేది మనకు పైన వైపు వచ్చేలాగా పెట్టుకోవాలండి. అంటే ఒకటి చిన్న హ్యాండ్, ఒకటి పెద్ద హ్యాండ్ వస్తుంది కదా. ఇప్పుడు చూడండి బాడీ మీద నుంచి చూపిస్తున్నాను. మనం పరుచుకున్న బాడీ పార్ట్ వైపు ఫస్ట్ కింద పెట్టుకోవాలి, అంటే సీదా వచ్చేలాగా అనమాట. దానిపైన పెద్ద పీస్ అనేది పెట్టుకొని ఈ విధంగా రెండింటిని కలిపి నీట్గా షోల్డర్ మీద ఒక పాదం మందం అంతా ఒక 1/2 ఇంచ్ ఇట్లా గ్యాప్ వచ్చేలాగా పెట్టేసుకొని నీట్గా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలండి. చూడండి ఇలాగా నీట్గా అయితే ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలి. తర్వాత మనము రెండో స్టిచ్ని కూడా వేసేసుకోవాలి. ఇలాగ రెండు వైపులు కుట్టేసుకున్నాక నేను దీనికి చిన్నగా హ్యాండ్ను కూడా వేసుకుంటున్నానండి. ఎందుకంటే వీళ్ళు పెద్ద పిల్లలు, చూడ్డానికి ఆక్వర్డ్గా ఉంటుందని చెప్పేసి చిన్నగా హ్యాండ్ కూడా పెట్టమన్నారు వాళ్ళు. అందుకని నేను లైనింగ్ క్లాత్ని తీసుకొని ఇలాగా ఒక 3.5 ఇంచ్ వచ్చేలాగా పెట్టుకొని ఫస్ట్ అయితే రెండు కూడా కొట్టేసుకున్నాక చూడండి ఇప్పుడైతే మనము జాయిన్ చేసిన వైపు నుంచి కూడా కాకుండా, ఇందాక మనం హ్యాండ్ జాయిన్ చేసాం కదా, అటువైపు నుంచి కాకుండా దానికి ఆపోజిట్ వైపులో వచ్చేలాగా ఇలా పెట్టుకొని జాయిన్ చేసుకున్నాము అంటే ఖర్చులు అనేటివి కనిపించకుండా మనకు నీట్గా లోపలికి వెళ్ళిపోతాయండి. ఈ క్లాత్ అనేది ఆర్గంజా కదా, కుచ్చుకోకుండా కూడా ఉంటుందన్నమాట మనకు. సో ఎప్పుడైనా కూడా మీరు కూడా ఈ మెథడ్లో ఒకసారి వేసి చూడండి. హ్యాండ్ జాయింట్స్ అనేటివి ఫినిషింగ్ కూడా మనకు చూడండి, ఖర్చులు అనేటివి మనకి ఇటువైపు నుంచి కనపడవు, ఇటువైపు నుంచి కనపడవు, మధ్యలో పడిపోతాయి అన్నమాట. సో అందుకనేసి ఈ విధంగా అయితే వేసుకోవాలండి. ఈ రఫుల్ హ్యాండ్స్కి ఇలా మనం ఎప్పుడైనా కానీ హ్యాండ్స్ వేసుకున్నాము అంటే ఖర్చులు కనిపించకుండా మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. అంతేకాకుండా గుచ్చుకోకుండా కూడా ఉంటుందన్నమాట. సో నేనైతే ఈ విధంగా చిన్నగా హ్యాండ్స్ని కూడా దీనికి జాయిన్ చేసేసి హ్యాండ్ని కూడా కుట్టుకుంటున్నాను. ఇదంతా మనం కుట్టేసేది అయిపోతే మనకు ఫ్రంట్ బాడీ పార్ట్ రెడీ అయిపోయినట్టే ఉంది. ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా బాడీ పార్ట్స్ అనేటివి రెడీ అయిపోయినట్టే అనమాట. ఇంతకుముందే మనము ఈ క్లాత్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఫ్రాక్ పార్ట్ని చూడండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని బాడీ వైపు ఫస్ట్ అయితే నేను ఇలాగా, ఇది మనకు పైన అనేది ఉల్టా ఉంటుందండి, అంటే సీదా మీద సీదా పెట్టుకొని ఈ విధంగా ఫస్ట్ లైనింగ్ కాకుండా ఫస్ట్ బాడీ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వరకే అతికించుకోవాలండి ఓ వైపున. ఇప్పుడు చూడండి దానికి రివర్స్ చేసుకొని రివర్స్ వైపు నుంచి లైనింగ్ని అటాచ్ చేయాలన్నమాట. ఇది చూడండి బాగా ఫ్రాక్ను ఇలా జాయిన్ చేసుకోండి. ఎప్పుడైనా కూడా ఖర్చులు అనేటివి కనపడకుండా ఉంటాయన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు ఉంటుంది కదా మనకు, అది బాడీ పార్ట్లో. అప్పుడైతే మనము ఆ పక్క నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ అతికిస్తాము, లైనింగ్ వైపు నుంచి లైనింగ్ వచ్చేలాగా ఇలాగా జాయిన్ చేసాము అంటే కనుక ఖర్చులు అనేటివన్నీ కూడా మనకు లోపలికి వెళ్ళిపోతాయండి. ఇలాగా చూస్తున్నారు కదా, ఇలాగ ఈ విధంగా జాయిన్ చేసుకుంటే ఖర్చులు అనేటివి కనపడకుండా ఫ్రాక్ అనేది నీట్ ఫినిషింగ్తోనే వచ్చేస్తుంది అనమాట. అదేవిధంగా రెండో వైపును కూడా అంతేనండి. మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు పెట్టుకోవాలి. ఆ పక్క లైనింగ్ వైపు నుంచి లైనింగ్ పెట్టుకొని కుట్టాము అంటే ఖర్చులు అనేటివి కనపడకుండా మనకు లోనికి వెళ్ళిపోతాయి. సో అదేవిధంగా రెండు వైపులా కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది రెండో వైపును కూడా ఈ విధంగా అయితే ఇలాగా రెండు వైపులా ఫస్ట్ మనము స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి. బాడీ పార్ట్స్ రెండు కూడా బాడీ పార్ట్స్కి రెండింటికి కూడా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనము నీట్గా సైడ్ జాయింట్స్ అనేటివి వేసుకోవాలండి. సైడ్ జాయింట్స్ వేసుకోవడం కోసము మన దగ్గర మెజర్మెంట్ ఫ్రాక్ ఉంటే తీసుకోవాలి, లేదంటే మనం మార్కింగ్ చేసుకున్నట్టు మెజర్మెంట్స్ కొలతలు రాసుకుంటాం కదా, దాని ప్రకారం అయితే ఫస్ట్ మార్కింగ్ వేసుకోవాలండి. నేను టేప్ సహాయంతో కొలతలను అయితే ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను. నేను తీసుకున్నటువంటి కొలతలు, మీరు ఏ డ్రెస్ తీసుకుంటారో దాని ప్రకారం అయితే కొలతల్ని మార్కింగ్ వేసుకోండి. నేను చూడండి మళ్ళీ మార్కింగ్ వేసుకున్న కొలతల్ని ఈ విధంగా వేసుకుంటూ వస్తున్నాను. చూడండి మనం నడుము దగ్గర కుట్టు ఉంటుంది కదండి, అక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ లేదంటే 2 నుంచి 3 ఇంచీల వరకు మాత్రమే కిందికి వస్తే సరిపోతుందండి. తర్వాత మనం పూర్తిగా కిందికి అంతా కలిపి వేసేయకుండా అలాగే వెనక్కి రావాలన్నమాట. ఇలాగా మనకి ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు అలాగే వేసుకోవాలండి. నేనైతే ఒక 3 కుట్లను అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే వేసేసుకుంటే అక్కడికే మనం ఇందాక ఎక్కడికి వచ్చి ఆపామో అక్కడికే సూదించుకునేసి సో ఈ విధంగా కుట్లు అనేటివి వేసుకోవాలి. రెండో వైపు కూడా అంతే అండి. నేను మార్కింగ్ వేసుకున్నాను కదా, సో మార్కింగ్ వేసుకున్న దగ్గర నుంచి చూడండి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. నేను ఇంతకుముందు కటింగ్లో వేసుకున్న మార్కింగ్సే నాకు కరెక్ట్గా సరిపోయాయి. సో అక్కడికే వచ్చేసాయి కదా. చూడండి మనము ఇలా నడుము దగ్గర కొలతలు ఇలా అటాచ్ చేయడం వల్ల మనకు
ఖర్చులు అనేటివి కనపడకుండా ఎంత బాగా వచ్చేసిందో ఫ్రాక్ అనేది. మనకు కుచ్చుకోకుండా ఉంటుందండి ఇట్లాంటి క్లాతులకి. పోగులు పోయే క్లాతులకి పోగులు కూడా పోకుండా నీట్ ఫినిషింగ్తోనే వస్తుందన్నమాట. ఈ పద్ధతిలో మనము డ్రెస్ని అనేది అతికించుకున్నాము అంటే కనుక. చూడండి సైడ్ జాయింట్స్ అనేటివి ఇలాగా సగం వరకు చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి నేను ఇవి కుచ్చుకోకుండా ఇలా నీట్ ఫినిషింగ్తోని లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఒకసారి అయితే పైన బాడీ పార్ట్ వరకు అయితే కుట్టేసుకుంటున్నానండి. ఇలాగ బాడీ పార్ట్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం ఇందాక నడుము నుంచి 2 ఇంచీలు కిందకు వచ్చి కుట్టాం కదా. సో అక్కడి నుంచి ఫస్ట్ నేను లైనింగ్ క్లాత్ని అయితే పక్కన పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ను మాత్రమే ఇలాగా ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటున్నానండి. ఒకేసారి నేను డబుల్ ఫోల్డింగ్ చేసి కుడతాం కదా మనము, సైడ్లు గేళ్ళు మడిపి కుడతాం కదా, అలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ను మాత్రమే రెండింటిని పట్టుకొని ఇలాగా డబుల్ ఫోల్డింగ్ కింద నీట్గా మలిపి కుట్టేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే పీస్ అనేది బయటికి రాకుండా పోగులు దారాలు మళ్ళీ రెండోసారి కుట్టే అవసరం లేకోకుండా ఒకేసారి నేను ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నాను. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటే కుట్టుకున్నానండి నేను. లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఇప్పుడే జాయిన్ చేయలేదు. చూడండి ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని నేను జాయిన్ చేయడం కోసము చూడండి ఇలాగ రివర్స్ చేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కుట్టిన వైపు కాకుండా లైనింగ్ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసి కుట్టుకుంటున్నాను. దానివల్ల ఏంటి అంటే ఖర్చులు అనేటివి బయటికి కనపడకుండా మనకు నీట్ ఫినిషింగ్తోనే వచ్చేస్తుంది అనమాట ఫ్రాకు. సో అందుకనేసి నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటున్నానండి. దేనికి దానికి అంటే కలిపి కుట్టకుండా లైనింగ్ మెయిన్ పీస్ రెండు కూడా సపరేట్గా అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. అలా చేసుకుంటేనే మనకు ఫ్రాక్ అనేది నీట్గా ఉంటుందండి. ఖర్చులు అనేటివి ఏమైనా మాత్రం బయటికి కనపడుకోకుండా. అదేవిధంగా మనం రెండో వైపును కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఫ్రాకు నడుము దగ్గర నుంచి కిందకి అప్పుడే మనం వదిలేసాం కదా, సో అది మిగిలింది రెండో వైపును కూడా అలాగ నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకునేసి కింద లైనింగ్ పార్ట్ని కూడా చేసేసుకున్నాము అంటే మనకు ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. కుట్టిన తర్వాత నాకు ఫ్రాక్ అనేది ఎలా వచ్చింది అనేది చూపిస్తున్నాను, చూసేయండి ఒకసారి. చూడండి ఫ్రంట్ అయితే స్టార్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్టు విత్ రబుల్ హ్యాండ్స్ అనమాట. చూడండి నడుము దగ్గర కూడా హెచ్చు తగ్గులు అప్ అండ్ డౌన్స్ అనేటివి లేకోకుండా ఫ్రాక్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి. ఇలాగా హ్యాండ్ను కూడా చిన్నగా హ్యాండ్ను కూడా స్టిచ్ చేశాను. ఇదన్నమాట ఫ్రాక్ అనేది ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వచ్చేసిందండి. ఇదండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.